రెండవదిగా దానియేలు ఏం చేశాడు? 6వ అధ్యాయం 10వ వచనం. దానియేలు 6:10. ఇంటి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకున్నను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. అతడు తన ఇంటికి వెళ్ళి ఏముంది ఆ తర్వాత? యథాప్రకారము అనుదినము, యథాప్రకారము అనుదినము. దానియేలు జీవితంలో శాసనము సంతకము చేయబడిన తర్వాత ప్రార్థన చేశాడని బైబిల్లో రాయబడలేదు. ప్రార్థన చేశాడు, కానీ ఆ ప్రార్థన ఎలాంటి ప్రార్థన తెలుసా? సంతకము చేయబడినప్పుడు ప్రార్థన కాదు, శాసనాన్ని బట్టి ప్రార్థన కాదు. దానియేలు జీవితంలో ఒకటి ఉంది, యథాప్రకారము అనుదినము. యథాప్రకారము అనుదినము అంటే అనుదినము ప్రార్థన ఉంది దానియేలు జీవితంలో. దానియేలు ఎవరండి? రాజు తరువాత స్థానం. దానియేలు ఎవరండి? ఉన్నతమైనటువంటి బాధ్యతలు కలిగిన వ్యక్తి. కానీ బైబిల్లో వ్రాయబడింది యథాప్రకారం అనుదినం. యథాప్రకారం అనుదినం అంటే తన జీవితంలో ఎంత పని ఉన్నా, ఎంత బాధ్యత ఉన్నా, ఎంతగా తనను దేవుడు హెచ్చించినా, ఎంతగా దేవుడు తనను ఆశీర్వదించినా ప్రార్థన మాత్రం తగ్గలేదు, ప్రార్థన మిస్ కావడం లేదు. ఈరోజు ఏం ప్రార్థన చేయడం లేదంటే ఏమంటాం తెలుసా? చాలా బిజీ అయిపోయానండి. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు, ఒకటే పని, రెండా పనులు. దానియేలు జీవితము శాసనం ఎదుట ఎందుకు నిలబడ్డాడు తెలుసా? సింహాల గుహలో ఎందుకు విజయాన్ని సాధించాడు తెలుసా? యథాప్రకారం అనుదినము. హీఈస్ హ్యావింగ్ ఎ కన్సిస్టెంట్ ప్రేయర్ లైఫ్. స్థిరమైన ప్రార్థన. స్థిరమైన ప్రార్థన అంటే కొన్నిసార్లు ప్రార్థన చేసి కొన్నిసార్లు ప్రార్థన చేసే వ్యక్తి కాదు, ప్రార్థన చేయనటువంటి వ్యక్తి కాదు. దానియేలు జీవితంలో ఉండేటువంటిది అనుదినము యథాప్రకారం, లేదా యథాప్రకారం అనుదినము ప్రార్థన చేసేటువంటి వ్యక్తి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. కొన్నిసార్లు మన జీవితాల్లో అప్పుడప్పుడు ప్రార్థన మనం చేస్తాం, అప్పుడప్పుడు మనం దేవుని సన్నిధానంలో మొరపెడతాం, అంతే కదా. ఇంకా ఆల్ నైట్ ప్రేయర్లు అయితే ఇంకా ఎక్కువ కదా. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారా? ఇప్పుడు కొద్దిగా బ్రేక్ తీసుకుందాం. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ప్రార్థనకు వచ్చినప్పుడు వీ మస్ట్ బీ ఆన్ ప్రేయర్, దట్స్ ఆల్. ఇంకా దాంట్లో వేరొకటి ఉండకూడదు. వేరొకటి వచ్చేసిందా నీ ప్రార్థన జీవితాన్ని అక్కడే అంచనా వేయచ్చు. యథాప్రకారం లేదు, అనుదినం అసలే లేదు. కాబట్టి ఇప్పుడు కూడా ఏం ప్రార్థన చేస్తావు? కూర్చున్నప్పటి నుంచి వెళ్ళిపోదాం, కూర్చున్నప్పటి నుంచి నిద్రపోదాం, కూర్చున్నప్పటి నుంచి ఏం ప్రార్థన చేద్దాంలే అనేటువంటి తలంపుతో ఉన్నావంటే నీ జీవితంలో ప్రార్థన లేదు. ఇప్పుడు మనకు అర్థం కావడానికి చెప్తాను, లైవ్ వెళ్తుంది అయినా చెప్తాను. రాయలసీమ అంటుండగానే రాగి ముద్ద తింటాం మనం. రాగి ముద్ద మనం తింటాం. రాగి ముద్దలో మనము వెజ్ అయినా నాన్ వెజ్ అయినా రాగి ముద్దతో పోనిస్తాం. కానీ ఇదే రాగి ముద్దను తీసుకొని సర్కారు వాళ్ళకి పెట్టామనుకో, వాళ్ళకి చాలా కష్టం. ఏం తెలుసా? ఇది ఎట్లా తినాలా, ఇది ముద్దగా ఉంది, ఇది ఎట్లా తినాలా అంటారు. ఆల్ నైట్ ప్రేయర్, వ్యక్తిగత ప్రార్థనలు, కుటుంబ ప్రార్థనలు కూడా అట్లేగానే ఉంటాయి. ఫస్ట్లో చాలా కష్టం తినడం, ఫస్ట్లో చాలా ఇబ్బంది తినడం, చేయడం, ప్రార్థన చేయడం. కానీ అలవాటు అయిపోయింది అనుకో, ఒక ముద్ద కాదు 2 ముద్దలకు వస్తారు. ఎందుకు? మెల్లిగా దానికి అలవాటు పడిపోవాలి. మన జీవితంలో ఈ దినాన ఫుడ్కి అలవాటు పడిపోతున్నాం, వాతావరణానికి అలవాటు పడిపోతున్నాం కదా. ప్రభుత్వం చెప్పింది మూతికి ఏమంటారు, అది మాస్క్ వేసుకోండి. కరోనా అయిపోయిన తర్వాత కూడా చాలా నెలలు కట్టుకున్న గొప్ప వ్యక్తులు ఉన్నారు కదా, మన కళ్ళ ఎదుటే ఉంటారు. కరోనా అయిపోయింది, ఏముండదు, అయినా కట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఇంకా కొంతమంది తిరుగుతారు, భలే ఉంటుంది, వాళ్ళని చూసినప్పుడు భలే ఆశ్చర్యం అవుతుంది. మాస్క్ ఇచ్చింది ముక్కుకు, వాళ్ళు నోటికి కట్టుకుంటారు. నాకు అనిపిస్తుంది వీళ్ళకి నోట్లో ప్రాబ్లం ఉందో ముక్కులో ప్రాబ్లం ఉందో అర్థం కాదు. నోరు వాసన వస్తుంటుంది, అందుకు మూతికి కట్టుకుంటారు కొంతమంది. అంటే ఇక్కడి వరకు ఉంటుంది మాస్క్. దేవుని బిడ్డలారా, మనకు అలవాటు లేదు, మాస్క్ అలవాటు చేసుకున్నాం. మనకు తిండి పదార్థాలు అలవాటు లేవు, అలవాటు చేసుకున్నాం. ప్రార్థన కూడా అలవాటు ఉండదు, అలవాటు చేసుకో. అనుదినము యథాప్రకారము దానియేలు ప్రార్థన చేసేవాడు. దేవుని బిడ్డలారా, ఒకానొక సందర్భంలో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ యొక్క లైఫ్ స్టైల్ గురించి ఒక వీడియో తీశారండి. ఆ దినాల్లో దూరదర్శన్లో ఈ వీడియో వచ్చింది. రాజీవ్ గాంధీ ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు తన యొక్క షెడ్యూల్ మొత్తం, అంటే ఎలా ప్రజలను కలుస్తాడు, ఎలా ఫైల్స్ను హ్యాండిల్ చేస్తాడు, తర్వాత ఎలా ఆయా రకాలుగా ఆయన పనులు చేస్తాడు అనేటువంటిది ఉదయం నుంచి ఉండేటువంటిది అది తయారు చేశారు, ఆ డాక్యుమెంటరీ. సో ఆ డాక్యుమెంటరీ నేను చూశాను చాలా సంవత్సరాల కింద కదా.
చాలా సంవత్సరాల కిందట. సో జ్ఞాపకం ఉంది నాకు బాగా. ఉదయాన్నే 5 గంటలకు ఆయన దినచర్య ప్రారంభమవుతుంది. 5 నుంచి రాత్రి 12 వరకు ఆయన దినచర్య కొనసాగుతూనే ఉంటుంది. ప్రజలతో మాట్లాడడం, ఆ ఫైల్స్ చూడడం, ఆ మీటింగ్ పోవడం, అక్కడికి పోవడం, ఇక్కడికి పోవడం, అంతే. ప్రధానమంత్రి కాకముందు ఆయన యొక్క ఏమన్నారు ఐట్నరీ వేరు, ఆయన యొక్క దిన కార్యక్రమాలు వేరు. ప్రధానమంత్రి అయిన తర్వాత మొత్తం మారిపోయింది. దేవుని బిడ్డలారా, ఆయన ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్నాడా, అక్కడ కూడా కొన్ని ఫైల్స్ని హ్యాండిల్ చేస్తాడు. అక్కడ కూడా ఎవరితో మాట్లాడాలో మాట్లాడాలి, ఏ దేశాధినేతలతో మాట్లాడాలో, ఎవరితో కాన్ఫరెన్స్, అవన్నీ జరిగేవి అక్కడ. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, అనుదినము యథాప్రకారము ఆయన అలానే చేసేవాడు. అందుకే ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఏ ప్రధానమంత్రి అయినా, ఇప్పుడు మోడీ గారైనా ఎవరైనా, దే విల్ బి వెరీ బిజీ. వాళ్ళు నేను చాలా బిజీగా ఉన్నా, ఈరోజు నేను పండుకోవాలనుకుంటే అయిపోయి దేశం పండుకుంటుంది. దేవుని బిడ్డలారా, అనుదినము యథాప్రకారం. నీ జీవితంలో ప్రార్థన లేకుండా ఏదో చర్చిలో కొద్దిసేపు ప్రార్థన చేసి వెళ్ళిపోయేటువంటి వ్యక్తివైతే ఇక దేవుని కోసం నువ్వు నిలబడలేవు. దేవుని కోసం జీవించడం చాలా కష్టమయ్యే దినాల్లోనికి మనం వస్తున్నాం. వి మస్ట్ హ్యావ్ ఎ సిస్టమాటిక్. మన జీవితాల్లో పరిస్థితులు మారినా, చట్టాలు మారినా, కాలాలు మారినా కదా. ఇప్పుడు ఈ దినాల్లో జూమ్ ప్రేయర్స్కు జనం తగ్గుతారు ఉదయాన్నే. ఎందుకు తెలుసా? రాత్రంతా చాలా వేడిగా ఉంటుంది, ఉదయాన్నే చల్లగా ఉంటుంది, అప్పుడు నిద్ర బాగా వస్తుంది. అప్పుడే జూమ్ ప్రేయర్ పెట్టాం. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, ఉదయాన్నే 5 గంటలకు లేయాలంటే అప్పుడు సమ్మగా నిద్ర వస్తుంది కదా, మన భాషలో చెప్పాలంటే. అబ్బా ఏమొస్తుందో నిద్ర. అందుకోసమే మనము అడ్జస్ట్ చేసుకున్నాం. ఎండాకాలం కదా, అప్పుడప్పుడు జాయిన్ అవుదాం. అప్పుడప్పుడు రాత్రి త్వరగా పడుకున్నాం అనుకో, ఉదయాన్నే. అప్పుడు దానియేలు అలా లేదు, అనుదినము యథాప్రకారం. దానియేలు జీవితంలో ఏది ఏమైనా అదే రకంగా జీవించేవాడండి. సాధు సుందర్ సింగ్ అనేటువంటి గొప్ప సేవకుని గురించి మీరు వినే ఉంటారు. వాళ్ళ యొక్క అక్క కుమారుడు సాధు కిషన్ సింగ్ అని ఆయన మా ఇంట్లో ఉన్నాడండి. దాదాపు 1 నెల రోజులు ఆయన మా ఇంట్లో ఉన్నాడు. ఆయన గుడ్డలు ఉతికాను, ఆయన కాళ్ళు పట్టాను నేను. చాలా ఎత్తుగా ఉంటాడు, చాలా భారీ మనిషి, మల్లయోధుడు. ఆయన పంజాబ్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. ఆయన చెల్లెలు శాంతి కౌర్ ఆమె పేరు, ఈయన పేరు కిషన్ సింగ్. వీళ్ళిద్దరు మా ఇంట్లో 1 నెల రోజులు ఉన్నారండి. 1 నెల రోజులు అంటే మా ఇంట్లో ఉండి వివిధ ప్రాంతాలకు వెళ్ళి, ఇప్పుడు మేమున్న ఇంట్లోనే ఆయన ఉన్నారు. మా బెడ్రూమ్ వాళ్ళకి ఇచ్చేసాం, మేము పక్కన పడుకునే వాళ్ళం. 1 నెల రోజులు మా ఇంట్లో ఉన్నారు. కానీ వాళ్ళ దగ్గర నేను చూసింది ఏంటి తెలుసా, రాత్రి ఏది ఏమైనా 1 గంట నుంచి 2 గంటల వరకు ఖచ్చితంగా ప్రార్థనలో ఉంటారు వాళ్ళు. నువ్వు ఎంత లేటుగా మీటింగ్ అయిపోయి రాని, ఎంత త్వరగా మీటింగ్ అయిపోయి రాని, 1 గంట నుంచి 2 గంటల వరకు వాళ్ళ ప్రేయర్ టైం. అది ఖచ్చితంగా ఇద్దరు ప్రార్థన చేసుకుంటారు. 1 to 2 దట్ ఈస్ దేర్ ప్రేయర్ టైం. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతున్నా, దానియేలు ముమ్మారు దేవునికి ప్రార్థన చేసేవాడని మనం చూస్తాం కింద లైన్లో కదా. యథాప్రకారం ముమ్మారు, రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తానంటే 3 సార్లు. ఒక టైం పెట్టుకున్నాడు, ఆ టైంలో ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం దానియేలు ప్రార్థన చేసేవాడు. ఏ గొప్ప సేవకునైనా మీరు చూడండి, వాళ్ళకు ఒక రోజులో ఈ టైంలో ప్రార్థన చేయాలి, ఈ టైంలో ప్రార్థన చేయాలని పెట్టుకోండి. 8 గంటలకు టిఫిన్ తినాలా, 1 గంటకు అన్నం తినాలా, రాత్రి 7 గంటలకు అన్నం తినాలా. దిస్ ఈజ్ అవర్ షెడ్యూల్. ఇది మారదు. ప్రార్థన మాత్రం మారిపోతూ ఉంటుంది. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని లెక్క కట్టగలిగేది ఎక్కడ తెలుసా, ఎంత అనుదినము యథాప్రకారము ప్రార్థన చేస్తున్నావు. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు. దానియేలు జీవితాన్ని మార్చింది పెద్ద పెద్ద సంఘటనలు కాదు, దానియేలు యొక్క అలవాట్లు. దానియేలు దేశాధినేతలను ఎదుర్కొన్నాడు, రాజుల ఎదుట నిలబడ్డాడు, సింహాల ఎదుట నిలబడ్డాడు, చట్టాల ఎదుట నిలబడ్డాడు, అన్నిటి ఎదుట విజయాన్ని సాధించాడు. ఎందుకు తెలుసా, దానియేలుకున్నటువంటి పెద్ద పెద్ద అనుభవాలు కాదు, దానియేలుకున్నటువంటి అలవాట్లు. ఈరోజు నీ అలవాట్లు ఏంటి? ప్రార్థన విషయంలో నీ ప్రార్థనలో నీకు అలవాట్లు లేకపోతే దేవుని బిడ్డగా నువ్వు బ్రతకడం చాలా కష్టం, పరిశుద్ధంగా జీవించడం కష్టం. అందుకే దానియేలు జీవితంలో యథాప్రకారం అనుదినము ప్రార్థన ఉన్నింది. ప్రతి శుక్రవారం, 2వ శుక్రవారం ప్రార్థన ఉంటుంది, ఆల్ నైట్ ప్రేయర్. అది ఉంటుంది.
ఎవరు వచ్చినా రాకపోయినా ఉంటుంది ప్రార్థన. ఎందుకు తెలుసా? దట్ ఈస్ అవర్ డెసిషన్. ప్రభా, ప్రతి 2వ శుక్రవారం రాత్రి నీ దగ్గర మేలుకుంటాం. ఇది యథాప్రకారం జరగాలి అంతే, దాంట్లో మార్పులు రాకూడదు. మన జీవితాల్లో మనం మార్చుకుంటుంటాం. ఇప్పుడు నేను రాను. దానియేలుని అడుగుదాం. దానియేలు ఉదయాన్నే ప్రార్థన పెట్టుకున్నావు, మధ్యాహ్నం ప్రార్థన పెట్టుకున్నావు, రాత్రి ప్రార్థన పెట్టుకున్నావు, క్రమంగా చేసావా? దానియేలు వాక్యంలో వ్రాయబడింది, యథాప్రకారం అనుదినం 3 ప్రార్థన చేసేవాడు. ఏం అలవాటు చేసుకోవాలి తెలుసా? ఇది నాన్న చాలా అలవాట్లు మనకు వస్తున్నాయి. చెప్పాను కదా, మాస్క్ అలవాటు అయిపోయింది, తిండి అలవాటు అయిపోయింది. ఒక్కటి మాత్రం అలవాటు కాదు. ఏంది తెలుసా? చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకో. ఏమని వ్రాయబడింది? దేవభక్తి విషయంలో నీకు నీవే ఏమంట? సాధకం అంటే సాధక బాధలు అవే. సాధకం అంటే ఏం తెలుసా? ట్రైన్. దేవభక్తి విషయంలో నీకు నీవే ట్రైనింగ్ తీసుకో అంటున్నాడు. దేని విషయంలో ట్రైనింగ్ కావాలి? డ్రైవింగ్ చేయాలంటే ట్రైనింగ్ ఉండాలి, ఒక ఆట ఆడాలంటే ట్రైనింగ్ ఉండాలి, లేదా వంట చేయాలంటే మనకు ట్రైనింగ్ ఉండాలి. భక్తి విషయంలో కూడా ట్రైనింగ్ ఉండాలి మనకు. జాగ్రత్త. ఎంతగా నన్ను నేను ట్రైన్ చేసుకుంటున్నా. ఉదయాన్నే 5 గంటలకు జూమ్ ప్రేయర్ లేయాలా, నన్ను నేను ట్రైన్ చేసుకోవాలా. సేవకు వెళ్ళాలన్నా నన్ను నేను ట్రైన్ చేసుకోవాలా. ఉపవాసం ఉండాలన్నా నన్ను నేను ట్రైన్ చేసుకోవాలా. ఆన్లైన్ ప్రేయర్కి రావాలా నన్ను నేను సాధకం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఓడ అమరము మీద నిద్రపోయేవాడు. యేసు ప్రభు నిద్రపోయే వ్యక్తి, కానీ రాత్రంతా ప్రార్థన చేసేవాడు. యేసు ప్రభు శరీరంతో ఉన్నాడు, నిద్ర ఉంది, యేసు ప్రభుకు లేదని కాదు. సాధకం. నీ జీవితంలో సాధకం చేసుకో. ఒకానొక సందర్భంలో ఒక దైవ సేవకుని యొక్క సాక్ష్యాన్ని నేను విన్నాను. ఆయన చిత్తూరు ప్రాంతంలో సేవ చేసేవాడు. ఆయన యొక్క సాక్ష్యం ఏంటంటే, ఆయనకు సంఘంలో 5 మంది వచ్చేవాళ్ళంట. సంఘానికి 5 మంది వచ్చేవాళ్ళు. కానీ ఈయన దేవుని దగ్గర ఒక మొక్కుబడి చేసుకున్నాడు, రాత్రంతా ప్రార్థన చేయాలి. సంఘానికి వచ్చేవాళ్ళు 5 మంది. స్తుతి కూడిక ఉందా? వస్తారు. బర్త్డే పార్టీ ఉంది, అందరూ వస్తారు. మ్యారేజ్ డే ఉంది, అందరూ వస్తారు. ప్రార్థనకే రారు. ఇప్పుడు 5 మంది ఉన్నటువంటి సంఘంలో ఆన్లైన్ ప్రేయర్కి ఎంతమంది వస్తారు? ఎవ్వరు రారంట. ఈయన ఆన్లైన్ ప్రేయర్ చేయాలి. ఎట్లా చేస్తాడు చెప్పండి? ఎట్లా చేస్తాడు? నాకు డౌట్ వచ్చింది. ఆయన నేను క్రమంగా ఆన్లైన్ ప్రేయర్ చేస్తానంటే అయిపోయిన తర్వాత నేను అడిగాను, ఒక్కరు ఎట్లా చేస్తారు మీరు, నిద్ర రాదా అని అడిగాను. అంటే అప్పుడు నేను పరిచర్లో అంతగా లేను, అంటే ఫుల్ టైంకి రాలేదు. నాకు డౌట్ వచ్చింది, ఈయన ఏమన్నా ఓవర్గా మాట్లాడుతున్నాడేమో అనుకొని ఆయన దగ్గరికి వెళ్ళి, ఎట్లా ప్రార్థన చేస్తారు మీరు, రాత్రంతా నిద్ర రాదా మీకు? నిద్ర వస్తుందయ్యా, నిద్ర వస్తుంది. మరి ఎట్లా చేస్తారు మీరు? నాకు నిద్రపోవడానికి ఒక పద్ధతి పెట్టుకున్నా, ఒకటి నా శరీరానికి అలవాటు చేసుకున్నా. ఏం అలవాటు చేసుకున్నారు మీరు అంటే, ఆయన ఏం చెప్తాడు తెలుసా? 2 అలవాట్లు పెట్టుకున్నాడంట. ఒక అలవాటు ఏంటంటే, ఆయన ఎక్కడ ప్రార్థన చేస్తాడో ఆ బయట ఒక పెద్ద తొట్టిలో నీళ్లు పెట్టుకుంటాడంట, నీళ్లు నింపి పెడతాడంట. అది మొదటిది. రెండవదిగా, తను ఎక్కడ ప్రార్థన చేస్తాడో ఆ రోజు రాత్రి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కొన్ని గులకరాలను ఏరుకుంటాడంట. ఏరుకొని నిద్ర వచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేస్తాడో తెలుసా? మనిషి బయటికి వెళ్ళిపోయి చల్లటి నీటిలో ముఖాన్ని పెట్టేస్తాడు. చల్లగా ముఖాన్ని తాగితే మెల్లగా వెళ్ళిపోతుందా నిద్ర? ఎట్లా పోతుంది? నిద్ర వస్తుందా? చల్ల నీళ్ళలో పోయి ముఖాన్ని పెడతాడు. నిద్ర వస్తుందా? రాదు. వచ్చి ప్రార్థన చేస్తానయ్యా, మళ్ళీ కొద్దిసేపు ప్రార్థన చేస్తా, కొద్దిసేపు పాటలు పాడుకుంటా, కొద్దిసేపు బైబిల్ చదువుతా, మళ్ళీ నాకు నిద్ర వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాడో తెలుసా? ఆ రాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేసుకుంటాడంట, మళ్ళీ నిద్ర వస్తుందంట. టీ పెట్టింది ఎందుకు? టీ తాగి చర్చిలో నిద్రబొమ్మనా? టీ పెట్టింది ఎందుకు? టీ తాగి మేలుకొని ప్రార్థన చేయాలి. టీ తాగిన తర్వాత కొంతమంది నిద్ర వచ్చిందా? తాగొద్దు. కూర్చొని ప్రార్థన చేస్తే నిద్ర వస్తుందా? నిలబడుకొని ప్రార్థన చేయి. వీ మస్ట్ ప్రే. మనం ప్రార్థించాలి. అందుకే బైబిల్లో దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకో. నేను అడిగాను, ఇప్పుడు కూడా ఇళ్ళలో ముఖం పెట్టి ప్రార్థన చేస్తారా అంటే ఆయన అన్నాడు, ఇంతకుముందు 7 సార్లు 8 సార్లు అలా పెట్టేవాడిని, ఇప్పుడు 2 సార్లకు వచ్చిందయ్యా. ఇక నా టార్గెట్ ఏంటంటే ఆ 2 సార్లు కూడా లేకుండా అన్ని సార్లు నేను ప్రార్థన చేయాలి. నీ జీవితంలో ట్రైన్ యువర్ సెల్ఫ్. రాత్రంతా మేలుకొని ప్రార్థన చేయడం చాలా కష్టం అనుకున్నావా? కష్టమే. దేవుని బిడ్డలారా, సాధకం చేసి ట్రైన్ అవర్ సెల్ఫ్. మనల్ని మనం
తర్బీతు చేసుకుందాం. నేను ఎప్పుడు చెప్పేవాడిని కదా, చిన్నప్పుడు చాలా తుంటరవాడిని నేను. నాకు ఇంట్లో 6 గంటల లేకపోతే దెబ్బలు పడేవి. ఎందుకంటే నేను బయట ఎక్కడుండి ఏమి డ్యామేజ్ చేసుకుంటానో నాకని. నాకు ఈ నీళ్ళ దగ్గరికి పంపరు, ఎందుకు, నేను తుంటరవాడినని. లాస్ట్కి ఏమైపోయింది తెలుసా, నాతో పాటు ఉండే వాళ్ళందరూ సైకిల్ తొక్కితే నాకు సైకిల్ రాదు. ఎందుకు తెలుసా, సైకిల్ తొక్కి ఏమవుతాడో వీడు ఇప్పుడు నాకు అనిపించింది, ఎట్లా మా ఫ్రెండ్స్ అందరు సైకిల్ తొక్కుతారు, వాళ్ళని సైకిల్ నేర్పియమంటే వాళ్ళు ఏమంటారు తెలుసా, మేము బాడీకి తెచ్చుకున్నా, మేము తొక్కాల సైకిల్, నీకేంది ఇచ్చేది అంటారు. కాబట్టి ఇప్పుడు నేనేం చేశాను తెలుసా, ఆదివారం 2 గంటల సమయాన్ని పెట్టుకున్నా. ఎందుకు తెలుసా, ఆదివారంన 2 గంటలకు అందరు ఆదమర్చి నిద్రపోతారు. ఎందుకో మీకు తెలుసు కదా, ఆదివారం 2 గంటలకు అందరు నిద్రపోతారు. ఇంకా కొంచెం ఏదైనా స్పెషల్ ఐటమ్ ఉంటే ఇంకా డీప్ స్లీప్లోకి పోతారు. అప్పుడు నేను ఏం చేసేవాడిని తెలుసా, అప్పుడు నేను వారంలో మా అమ్మ మా నాన్న ఇచ్చినటువంటి డబ్బుని ఎత్తిపెట్టుకొని ఒక 10 రూపాయలు రెడీ చేసి పెట్టుకుంటా. ఒక 2 గంటలు సైకిల్ ఇప్పించుకుంటా. సైకిల్ తొక్కడం ఎవ్వరు నేర్పారు నాకు. ఎందుకు, మా నాన్న మా అమ్మ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఎవ్వరు కూడా సుధీర్కి నేర్పించొద్దు. ఇప్పుడు నేను నేర్చుకోవాలా, ఏం చేయాలి? అప్పుడు సేసేస్ గ్రౌండ్లో ఒక బావి ఉంటే ఆ బావి పూడిక తీశారు. పూడిక తీస్తే మన్నంతా తీసుకొని వచ్చి బయటేసి లోపల పెద్దగా ఆ బావిని రెడీ చేశారు. అది ఇంతెత్తుగా ఉంటుంది, కుప్ప ఇంతెత్తు ఉంటుంది, భూమి నుంచి ఇంత హైట్ ఉంటుంది. ఏం చేసేవాడిని తెలుసా, సైకిల్ను పైకి దొబ్బుకుంటా పైకి తీసుకుపోయేవాడిని. ఆడ నిలబెట్టి మెల్లిగా బ్రేక్ వదిలితే అలా తొక్కుకుంటా వచ్చేవాడిని. ఫస్ట్ డే ఏమైంది తెలుసా, ఆడ వదిలితే సైకిల్తో పాటు అంత దూరం వచ్చి మొత్తం ఒళ్ళంతా దెబ్బలు. మా అమ్మ మా నాయన చూస్తే అర్థమైంది, ఏమైపోయింది. ఏం లేదు, జారి పడినాలే, ఎక్కడో ఏదో ఒకటి చెప్పేశా. నాకు సైకిల్ నేర్చుకోవడానికి నేను సాధకం చేసుకున్నా. ఈరోజు ప్రార్థన చేయడానికి నువ్వేం సాధకం చేసుకున్నావో. దానియేలు అంటాడు, యథాప్రకారం అనుదినము ముమ్మారు దేవునికి ప్రార్థన చేయడం. ఈరోజు అన్నిటికీ ట్రైనింగ్ ఉంది, ఒక్కదానికి మాత్రం ట్రైనింగ్ లేదు. ప్రార్థన చేసేయడానికి ట్రైనింగ్ మనం తీసుకోం. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, భక్తి అనేటువంటిది గుర్తుంచుకో, అది అలవాటు చేసుకోవాలి. ఒక్కసారి రాదు, అలవాటు చేసుకో. అందుకే ఈరోజు ఆన్లైన్ ప్రేయర్ అంటే నిన్నటి నుంచే రెడీగా, ఈరోజు ఆన్లైన్ ప్రేయర్ కదా, ఒకళ్ళు నిద్రపోతానేమో, నిద్రపోకుండా ఉండేటువంటిది ఏదో ఒకటి నేను కలిగి ఉండాలా. తిండి తగ్గించుకుందాం, ఉపవాసం ఉందాం, లేదా ముందుగానే బాగా స్నానం చేసి, లేదా ముందుగానే కొంచెం నిద్రపోయి ప్రిపేర్ యువర్ సెల్ఫ్. దానియేలు అనుదినము యథాప్రకారము ముమ్మారు దేవునికి ప్రార్థన చేసేవాడు. దేవుని బిడ్డలారా, ప్రతిరోజు ప్రార్థన. క్రైస్తవ జీవితం అనేటువంటిది, దేవుడు అంటాడు కదా, ప్రతిరోజు తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించు. ప్రతిరోజు క్రైస్తవ జీవితం. ఆదివారం క్రైస్తవ జీవితం కాదు, 2వ శుక్రవారం క్రైస్తవ జీవితం కాదు, ప్రతిరోజు నీ జీవితంలో ఉండాలి. చివరిగా 10వ వచనాన్ని ఒకసారి చదువుకొని మనం ముగిద్దాం. ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళుని. ఇందాక నేను చెప్పాను ఫస్ట్లో, దానియేలు 4 రాజుల కాలంలో ఉన్నారు. ఇప్పుడు 3వ రాజు కాలంలో ఉన్నాడు. అంటే దాదాపు దానియేలు వయసు అప్పటికి ఒక 50 నుంచి 60 సంవత్సరాలు. 60 సంవత్సరాల వయసులో 17 సంవత్సరాల వయసులో ఆయన బబులోను చెరలోనికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అతని వయసు దాదాపు 50 నుంచి 60 సంవత్సరాల మధ్యలో అనుదినము దానియేలు ఏం చేసేవాడు తెలుసా, మోకాళ్ళుని ప్రార్థన చేసేవాడు. ఇప్పుడు దానియేలు హడావుడిగా, అమ్మో నేను రాజు తర్వాత 2వ స్థానం, ఈరోజు చాలా ప్రోగ్రామ్ ఉంది, చాలామంది కలుసుకోవాలి, చాలా తీర్మానం చేయాలి, నిలబడుకొని తొందర గబగబ చేసి పోయిన అలాంటి ప్రార్థన లేదు. అనుదినము ముమ్మారు యథాప్రకారం మోకాళ్ళుని ప్రార్థన చేసేవాడు. దేవుని బిడ్డలారా, మనము ఎప్పుడు మోకాలు ఉంటాం తెలుసా, ఇంకా చాలా కష్టమైపోయింది మన జీవితాలు, ఇంకా చాలా కష్టం, ఇంకా దేవుడు తప్ప ఎవరు, అప్పుడు మోకాలు ఉందాం, అంతవరకు మోకాలు ఉందాం. మనం యథాప్రకారం మామూలుగా నిలబడుకొని ఏదో తలలో ఉంచుకొని ఏదో అలా ప్రార్థన చేసి వెళ్ళిపోతాం. దానియేలు అలా లేదు. దానియేలు ఎంత డిసిప్లిన్డ్ లైఫ్ అంటే, దేవుని బిడ్డలారా, మీరు మిలిటరీ వాళ్ళని చూసారా, మిలిటరీలో డిసిప్లిన్ ఉంటుంది, ఇంటికి వచ్చిన తర్వాత కూడా డిసిప్లినే ఉంటుంది వాళ్ళకు.
ఎందుకు? అలాగా వాళ్ళకు తర్బీత్ ఉంటుంది, అలాగా వాళ్ళకు మామూలుగా ట్రైనింగ్ ఉండదు, పిచ్చి పిచ్చిగా ట్రైనింగ్ ఉంటుంది. ఈరోజు మన జీవితాల్లో నీకు నీవే సాధకం చేసుకో. దానియేలు మోకాలు నేను ఎవరు చెప్పారు? దానియేలు జీవితంలో వినయ విధేయతలకు సూచనగా అతడు మోకాలు ఉన్నాడు. యేసు ప్రభు కూడా గెత్సెమనే తోటలో మోకాల్లోని ప్రార్థన చేశాడు. సొలొమోను దేవుని ఎదుట సాగిలపడి ప్రార్థన చేశాడు. దేవుని బిడలంగా వీ మస్ట్ మెయింటైన్ డిఫరెంట్ పోస్చర్స్. వ్యక్తిగతంగా ఎక్కువ సమయం ప్రార్థన చేసే వాళ్ళు వివిధ రకాలైన భంగిమల్లో ప్రార్థన చేయాలి. నిలబడుకొని ప్రార్థన చేయి, మోకాల్లోనే ప్రార్థన చేయి, తిరుగుతూ ప్రార్థన చేయి, ఏకీభవించి ప్రార్థన చేయి, గట్టిగా ప్రార్థన చేయి. ఇది ఎప్పుడైతే నీ జీవితంలో ఉంటుందో యూ కెన్ ప్రే మోర్. విచిత్రమైన మాట, అక్కడ ఒక మాట ఉంది. అనుదినము ఏం చేసేవాడంట? తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా ప్రార్థన చేసేవాడు. ఎందుకది? బైబిల్లో రాయబడింది, దానియేలు ప్రార్థన చేసేవాడు. ఎలా ప్రార్థన చేసేవాడు? యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ప్రార్థన చేసేవాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, దానియేలు నువ్వు మోకాల్లోని దేవునికి ప్రార్థన చేయాలి, యెరూషలేము తట్టు ఎందుకు కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తున్నావు? సొలొమోనుకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏంటి తెలుసా? ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును. దానియేలు దేన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాడంటే, నేను ప్రార్థన చేస్తే ఏదో కలుగుతుందని కాదు. దేవా, నువ్వు వాగ్దానం ఇచ్చావు, సొలొమోనుకు వాగ్దానం ఇచ్చావు, యెరూషలేము తట్టు ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా ఉండాలి అనుకున్నాను ప్రభా. ఎందుకంటే ఆ స్థలము మీద చేయబడు ప్రార్థన నా దృష్టి నా బాధ్యత పైన, నా స్థాయి పైన, నా అర్హత పైన, నా యొక్క ఎక్స్పీరియన్స్ పైన, నా డిసిప్లిన్ పైన కాదు ప్రభా, నీ పైన నేను ఆధారపడతా. దేవుని బిడ్డలారా, నువ్వు ఎంత సీనియర్ మోస్ట్ ప్రేయర్ వారియర్ అయినా, ఎంత కాలం నుంచి నీలో ప్రార్థన ఆధారపడాల్సింది నీ ప్రార్థన పైన కాదు, దేవునిపైనే కాకుండా ఏదో ఒక ఆల్టర్నేటివ్స్కి వచ్చేసామా, మన ప్రార్థనలు మారిపోతాయి. ఎప్పటికైనా నేను ప్రార్థన చేస్తే జరిగింది కాదు. అందుకే దానియేలు యెరూషలేము తట్టు తిరిగి, దేవా నువ్వు వాగ్దానం ఇచ్చావు, వాగ్దానాన్ని బట్టి నేను అడుగుతా ప్రభా, వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేస్తా ప్రభా, నీ మందిరం వైపు చూస్తూ ప్రార్థన చేస్తాను ప్రభా. దేవుని బిడ్డలారా, ఇంకా లాస్ట్గా దానియేలు ప్రార్థనలో 2 ఉన్నాయి. అదే మన ఆన్లైన్ ప్రేయర్లో కూడా ఉంటుంది. తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను ప్రార్థన చేయొచ్చు, స్తుతించవచ్చు. ప్రార్థన చేయొచ్చు, స్తుతించు. ఎందుకు మన ప్రార్థనలో అది ఉంటుందంటే, బికాస్ డానియేల్ ప్రేడ్ లైక్ దాట్. దానియేలు అలానే ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేయొచ్చు, స్తుతించవచ్చు, ప్రార్థన చేయొచ్చు, స్తుతించవచ్చు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ప్రార్థన ఎక్కువసేపు చేయాలి అంటే, ఎక్కువసేపు ప్రార్థనలో అంటే 3 ఉండాలి, గుర్తుంచుకోండి. 1, నీవు ప్రార్థన చేయి. 2వదిగా పాటలు పాడు. 3వదిగా బైబిల్ చదువు. ఎప్పుడు వ్యక్తిగతంగా ఉన్నప్పుడు, గుంపులో ఉన్నప్పుడు ఈ 2 ఉండాలి. గుంపులో ఉన్నప్పుడు అదేంటి? బైబిల్ చదువుతూ, ఒకసారి బైబిల్ చదివాం, వాక్యం వినాం, చాలు. ఇంకా మిగిలిన అందరూ ప్రార్థన చేస్తుండగా ప్రార్థన స్తుతి, ఈ 2తోనే దానియేలు ముందుకు సాగిపోయాడు. బైబిల్లో వ్రాయబడింది, శాసనం నిలబడలేదు, దానియేలు నిలబడినాడు. హల్లెలూయా. దేవుని దగ్గర మోకరిల్లిన దానియేలు నిలబడ్డాడే కానీ దానియేలు ఎదుట శాసనం మోకరిల్లింది, సింహాలు కూడా మోకరిల్లినాయి. నీవు దేవుని ఎదుట ఎంత బలంగా యథాప్రకారం అనుదినము ముమ్మారు భక్తితో ప్రార్థన చేస్తావో నువ్వు నిలబడతావు, సమస్యలు నీ ఎదుట సాగిలపడునుగాక. ఆమేన్. శాసనాలు సాగిలపడునుగాక, క్రీస్తు వ్యతిరేకమైన చట్టాలు మన ఎదుట సాగిలపడునుగాక. దేవుని బిడలంగా మనం ప్రార్థన చేస్తుండగా నా ధైర్యం ఏంటంటే, నా ప్రార్థనలో శక్తి లేదు, మన ప్రార్థనలో శక్తి లేదు, కానీ మనం వాడేటువంటి యేసు నామములో శక్తి ఉంది. హల్లెలూయా. కాబట్టే అద్భుతాలు జరుగుతాయి. మనం మోకరిల్లుతాం, మనల్ని మనం తగ్గించుకొని దేవా అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తుండగా ప్రార్థన తర్వాత మనం నిలబడతాం, సమస్య మన ఎదుట మోకరిల్లుతుంది. ప్రార్థనలో మోకరిల్లని వ్యక్తి, ప్రభు దగ్గర ప్రార్థించిన వ్యక్తి ప్రతి ఏరియాలో సాతాను ఎదుట మోకరిల్లుతాడు. ఈరోజు నువ్వు దేవుని దగ్గర ప్రార్థించే వ్యక్తివైతే లోకంలో నిలబడతావు. దేవుని దగ్గర ప్రార్థించని వ్యక్తివైతే సమస్యలు ఎదుట నువ్వు మోకరిల్లుతావు. ఈరోజు దేనికోసం వచ్చాం? మనం ప్రార్థన చేయడానికి వచ్చాం. దానియేలులాగా మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నేను ఈరోజు ప్రార్థన చేయాలి. ఈరోజు నేను దానియేలులాగా రాత్రంతా
ప్రార్థన చేశాడు యాకోబు. నేను అలా ప్రార్థన చేయాలి ప్రభువా, దానియేలులాగా నన్ను నేను తగ్గించుకొని మోకరిల్లి ప్రార్థన చేయాలి. నా జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా దానియేలులాగా ఇట్టి శాసనం సంతకం చేయబడిందని ప్రార్థన చేయాలి ప్రభువా, నాకు సహాయం చేయి. ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. శాసనాలను దానియేలు ప్రార్థన అడ్డుకొనింది. ఈరోజు భారతదేశంలో క్రీస్తు వ్యతిరేకమైన శాసనాలన్నిటినీ దేవుడు అడ్డుకొనున్నట్లుగా ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం. దేశాలలో కార్యాలు మాత్రమే కాదు, రాష్ట్రాలలో, మన ప్రాంతాల్లో గొప్పదైనటువంటి దైవిక కార్యాలను మనం చూస్తున్నట్లుగా అందరం కూడా పట్టుదలతో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకుందాం, ఒకటే ఒక ప్రార్థన చేద్దాం. మన ప్రార్థనలకు ఖచ్చితమైన జవాబులు మనం చూడాలి. ఏంటంటే సేవకులకు సంఘాలకు వ్యతిరేకంగా ఏ చట్టాలు ఉన్నా అవన్నీ వ్యర్థమగునట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు ఈ ప్రార్థనతో మనం ప్రారంభిస్తాం. దానియేలు ఒక్కని ప్రార్థన శాసనాన్ని ఎదుర్కోగలిగితే ఈరోజు ఇంతమందిగా మనం ఉన్నాం. అందరం కలిసి దేవుని దగ్గర పట్టుదలతో ప్రార్థన చేద్దాం. మన భారతదేశంలో తెలుగు రాష్ట్రాలలో క్రీస్తు వ్యతిరేకమైన శక్తుల యొక్క కార్యకలాపాలు అన్నిటినీ దేవుడు దర్శించున్నట్లుగా, దైవిక కార్యాలు జరుగునట్లుగా, దేవుని యొక్క సంఘము అన్ని రకాలుగా క్షేమంగా సౌఖ్యంగా ఉండునట్లుగా మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. లైవ్లో చూస్తున్న మీరు కూడా ఏకీభవించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, శక్తి కలిగిన దేవానికి స్తోత్రాలు, సైన్యములకు అధిపతి అయిన దేవానికి వందనాలు, అద్వితీయ సత్య దేవానికి స్తోత్రాలు. దానియేలు ఎదుట శాసనాలు తండ్రి వ్యర్థమగునట్లుగా చేసిన దేవా నీకు వందనాలు, వందనాలు. దానియేలు యొక్క దేవుడు ఇప్పుడు మా ప్రార్థన వింటుండగా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇప్పుడు భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రాన్ని, కేంద్ర పాలిత ప్రాంతాన్ని మీ దగ్గర ఉంచి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. క్రీస్తు వ్యతిరేకమైన చట్టాలు యేసు నామమందు నిర్వీర్యమగునుగాక. దేవా మీకే స్తోత్రము తండ్రి. ఉత్తర భారతదేశం మొదలుకొని దక్షిణ భారతదేశం వరకు ప్రతి గ్రామములోను, ప్రతి యొక్క రాష్ట్రములోను దేవుని యొక్క కార్యములు మిక్కుటముగా జరుగునుగాక. దేవా మీరే మా దేశాన్ని అన్ని రకాలుగా కాపాడండి నాయన. వి ప్రే ఫర్ ద పీస్ ఆఫ్ జెరూసలేం. దేవా ఇరాన్ లో శాంతి ఏర్పడును గాక తండ్రి. గల్ఫ్ కంట్రీస్ లో క్షేమం వచ్చును గాక నాయన. ప్రజలు తన యుద్ధంలో చనిపోకూడదు నాయన. వారు తండ్రి కుటుంబాలు విచ్ఛిన్నం కాకూడదు నాయన. భారతదేశమే కాదు నాయన, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి సంఘాన్ని మీరు కాపాడండి, ప్రతి ప్రాంతాన్ని మీరు దర్శించండి. వి ప్రే ఫర్ ఆఫ్రికా లార్డ్. ఆఫ్రికాలో ఎక్కడ క్రీస్తు వ్యతిరేకమైన ఆత్మలు పనిచేస్తున్నాయో వాటన్నిటిని యేసు నామమందు బంధిస్తూ ఉంటున్నాం. మీ కార్యములు జరుగునుగాక. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఇక ముందున్న సమయం అంతట్లో మీరే మాకు తోడుగా ఉండి దీవించి దర్శించి మహిమను పొందుమని యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీలో వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ యొక్క లైవ్ కార్యక్రమాలు చూస్తున్న దేవుని బిడ్డలారా, మీకందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం రిడీమర్లో 3 ఆరాధనలు జరుగుతాయి. మొదటి ఆరాధన 8 గంటలకు, రెండవ ఆరాధన 10:30కు, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు. సో ఈ 3 ఆరాధనలో ఇక ప్రతి ఆదివారం ఒక్కొక్క సర్వీసులో ఒక్కొక్క దేవుని నామాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వేల కొలది దేవుని నామాలను గురించి మనము చూస్తాం బైబిల్లో. కాబట్టి దేవుని బిడలమైతే మనం ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. సో కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఆదివారం 3 ఆరాధనలు దేవునికి సంబంధించిన వివిధ నామాలు, దైవ నామ ధ్యానాలు అనేటువంటిది మనం కలిగి ఉండబోతున్నాం.